Hey guys, what's up? I hope everyone is doing great and fine. Background noise and our madness of cricket. So mad ante ela ante ippudikochi memu 4 to 5 balls irigipoye avi oka dantlo 3 hot tennis and 2 stumpers ila kaadani cheppi hot tennis rate ba ekkuvayipothundani cheppi 3 స్టంపర్స్ ఇంకా. సో మ్యాక్స్ ఇవి వస్తే ఒక 2 వీక్స్ వస్తాయి అంతే. సో ఏంటంటే ప్రతి వీక్ ఆర్ 5 డేస్కి ఒక బాల్ ఇరిగిపోతుంది. సో ముందైతే క్రికెట్ ఆడేవాళ్ళమే కాదు, అసలు ఎవడు కలిసేవాళ్ళం కాదు. ఇప్పుడైతే ఎవ్రీ ఈవినింగ్ క్రికెట్ క్రికెట్ క్రికెట్. దాంతో ఇప్పటికొచ్చి 4 to 5 balls ఇరిగిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకో 2 balls కనిపించకుండా పోయాయి. అంటే గట్టి కొట్టేసాం, ఇటు వెళ్ళిపోయిందో తెలియదు, మొక్కల్లో మొత్తం అది కనిపించట్లే. సో ఇంకా హాట్ టెన్నిస్ అయితే అది 70-80 రూపీస్ ఉంది. అందుకోసం ఇంకా అలా కాదని స్టెంపర్ కొన్నాం, ఒక్కొక్కటి 32 రూపీస్ ఇది. సో ఇంకా ఒకేసారి 3 balls ఒక్క హాట్ టెన్నిస్ బాల్తో 3 స్టెంపర్లు వచ్చాయి. సో మెయిన్ మోటో ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే గోప్రో గురించి మొత్తం రివ్యూ చేద్దామని. సో లెట్స్ టేక్ అవుట్ ద గోప్రో హీరో 7 బ్లాక్. సో దీని గురించి క్విక్ రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ మౌంట్ నా హెల్మెట్కి ఎలా మౌంట్ చేస్తాను, నెక్స్ట్ ఏ మౌంట్స్ కొనాలి అవన్నీ కూడా జస్ట్ ఈ వీడియోలో మొత్తం అన్నీ చెప్పేస్తాను. సో ఫుల్ క్లారిటీ, పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఏ గోప్రో ఎలా మౌంట్ చేయాలి హెల్మెట్కి, అండ్ నెక్స్ట్ దానికి మౌంట్స్ ఉంటాయి కొన్ని, ఏ మౌంట్స్ కొనాలి, అండ్ నెక్స్ట్ గోప్రో హీరో 7 ఎలా ఉంది, దీని పాజిటివ్ అండ్ నెగిటివ్స్ మొత్తం డీటెయిల్గా చెప్తాను అండ్ ఫాస్ట్గా చెప్తాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ నా మొబైల్ స్టాండ్ ఎందుకోసం సరిగా ఉండట్లేదు. ఓకే, మెయిన్ థింగ్. సో ఇది గోప్రో హీరో 7 బ్లాక్ అండ్ దీని ప్రైస్ నేను కొనేది వచ్చేసి 25,999, మొత్తం 26,000. అది నేను బండిల్లో తీసుకున్నాను. సో దీనికైతే మనకి హెల్మెట్కి మౌంట్ చేసి జే మౌంట్స్ కానీ అలాంటి మౌంట్స్ ఏమి ఇవ్వడు, జస్ట్ కెమెరా ఇస్తాడు అండ్ నెక్స్ట్ ఇలాంటిది ఒకటి ఇస్తాడు అనమాట. సో ఈ మౌంట్ పెట్టుకోవడానికి ఇది ఒక మౌంట్ ఇస్తాడు అండ్ ఒక చిన్న ట్రైపాడ్ ఇస్తాడు అండ్ ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తాడు. సో దీంట్లో ఒక బ్యాటరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తాడు ఈ బండిల్లోని. సో అందుకోసం ఎప్పుడైనా గోప్రో కొనాలనుకుంటే బండిల్స్ కొనండి. సో గోప్రో హీరో 7 బండిల్, గోప్రో హీరో 8 బండిల్ అని ఇస్తారు. సో ఈ బండిల్స్లో మనకి ఏంటంటే మనకి గోప్రో వస్తుంది అండ్ దీంతో పాటు ఒక ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అండ్ SD కార్డ్ కూడా వస్తుంది. 16 GB 32 GB నాకు అంత గుర్తులేదు. ఒక SD కార్డ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఒక ట్రైపాడ్ ఇస్తారు. సో ఆ ట్రైపాడ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి ఇస్తారు. సో దీంట్లో ఫస్ట్ మనం దీంట్లో మనకి గోప్రో హీరో 7లో మనకి క్విక్ క్యాప్చర్ మోడ్ ఉంటుంది అండ్ ఇది మనం 4K at 60 frames per second. దీంట్లో మ్యాక్స్ మనం రికార్డ్ చేయగలిసేది ఇది. దీంట్లో మనం 240 frames వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 2 రేషియోస్ ఉంటాయి, ఒకటి 16:9 రేషియో అండ్ 4:3 రేషియో. సో ఎప్పుడైనా మీరు యూట్యూబ్ వీడియోస్ తీసినప్పుడు 16:9 రేషియోలో పెట్టండి. సో రేషియో అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రేషియో మారుతుంది అండ్ ఇది మనం 16:9 రేషియోలో పెట్టుకోవాలి అండ్ 1080p at 60 frames per secondలో రికార్డ్ చేసుకుంటే బెస్ట్ సెట్టింగ్ గోప్రో హీరో 7లోని. సో దీంట్లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ క్యాప్చర్ మోడ్. ఈ బటన్ క్లిక్ చేయగానే 3 secondsలో కెమెరా ఆన్ అవుద్ది, వీడియో రికార్డ్ స్టార్ట్ అవుద్ది. మనం ఎప్పుడైతే ఆపేయాలనుకుంటే మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తే వీడియో స్టాప్ అవుద్ది అండ్ నెక్స్ట్ కెమెరా కూడా మొత్తం ఆఫ్ అయిపోద్ది. సో ఇది దీంట్లో ఒక ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్. సో దీంట్లో మనం ఎంత ఆఫ్ రోడ్ చేసినా, ఎంత కెమెరా మీరు మూవ్ చేసినా స్టెబిలైజేషన్ మాత్రం ఎక్సలెంట్ స్టెబిలైజేషన్, సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ క్లారిటీ, ద బెస్ట్ క్లారిటీ గోప్రోలో. అండ్ ద ఫోర్త్ థింగ్, దీంట్లో లేని ఆప్షన్ లేదు, ఎవ్రీ ఆప్షన్ ఉంది. సో టైమ్ ల్యాప్స్, టైమ్ ర్యాప్, ఫోటో అండ్ వీడియో వాట్ నాట్ మొత్తం అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఫిఫ్త్ థింగ్ అనుకుంటా 2 డిస్ప్లేస్ ఉంటాయి, ఒకటి ఇదొక డిస్ప్లే అండ్ ఇదొక డిస్ప్లే. సో మీరు ఈ డిస్ప్లేలో వీడియో ఏం రికార్డ్ అవుతుంది ఏంటి అని చూడొచ్చు, ఆప్షన్స్ చూడొచ్చు. సో దీంట్లో మనకి ఏవైతే అవసరమో ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఏ ఫ్రేమ్లో రికార్డ్ అవుతుంది, ఇన్ని ఫైల్స్ దీంట్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి, బ్యాటరీ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా ఎంతసేపు మనం రికార్డ్ చేయొచ్చు. సో ఫోటో అయితే ఎన్ని ఫొటోస్ తీయచ్చు, వీడియో అయితే ఎంతసేపు మనం రికార్డ్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఇది ద మ్యాడ్ థింగ్, అన్నిటికీ కారణం ఇదే, ద మెయిన్ కెమెరా క్లారిటీ కూడా.
అండ్ దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్లో HDMI పోర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఇది మనకి ఛార్జింగ్ పోర్ట్, ఇది మనకి USB Type-Cతో ఛార్జ్ అవుతుంది. అండ్ HDMI పోర్ట్ మ్యాక్సిమం యూజ్ చేయం, అంత యూజ్ కూడా రాదు మనకి. సో ఈ డౌన్లో ఉన్నది బ్యాటరీ కంపార్ట్మెంట్ అండ్ SD కార్డ్ కంపార్ట్మెంట్. అండ్ ఇది మనకి స్పీకర్. సో దీంట్లో మనకి 3 LEDs ఉంటాయి. ఈ డౌన్ ఒక LED ఉంటుంది అండ్ టాప్ లెఫ్ట్లో ఒక LED ఉంటుంది అండ్ ఇక్కడ ఒక LED ఉంటుంది. సో ఈ 3 LEDs బ్లింక్ అయితే మనకి ఛార్జింగ్ అవుతున్నట్టు, ఛార్జింగ్ పెట్టినప్పుడు. సో ఇది ది గోప్రోలో ఉన్న ప్లస్ పాయింట్స్. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే, సో ఇప్పుడు మనం గోప్రో తీసుకుందాం మనం రికార్డ్ చేయడానికి, మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మోటో వ్లాగింగ్ కాకపోయినా నార్మల్గా రికార్డ్ చేసినా ఇది కొంచెం సేపు రికార్డ్ అయిన తర్వాత హీట్ అవుతుంది. ఓకే, హీట్ అయింది, నో ప్రాబ్లం. సో హీట్ అవ్వడం వల్ల గోప్రో అనేది మనకి స్ట్రక్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం క్విక్ క్యాప్చర్ మోడ్ కానీ లేకపోతే కెమెరా ఆన్ చేసినప్పుడు మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మెయిన్ థింగ్, మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మేము ఓన్లీ ఈ బటన్ క్లిక్ చేసి సౌండ్ వస్తే రికార్డ్ అవుతుందని చూసుకుంటాం. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అది స్ట్రక్ అవుతుంది, ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది. మనం ఏ బటన్ క్లిక్ చేసినా గోప్రో ఆన్ అవ్వదు, ఒకవేళ గోప్రో ఆన్లో ఉంటే ఏ బటన్ క్లిక్ చేసినా గోప్రో ఆఫ్ అవ్వదు. సో ఇది మళ్ళీ ఆన్ ఆఫ్ ఎలాగవుతుందంటే, మళ్ళీ కంపార్ట్మెంట్లో బ్యాటరీ తీసి ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగి బ్యాటరీ పెట్టి అప్పుడు ఆన్ చేస్తే అప్పుడు నార్మల్ కండిషన్లో మళ్ళీ ఇది పనిచేస్తుంది. సో ఇదొకటే మైనస్ పాయింట్ గోప్రో హీరో 7 బ్లాక్లోని. బట్ గోప్రో హీరో 8 బ్లాక్లో మాత్రం ఇది తగ్గించే, అంటే ఈ స్ట్రక్ అవ్వడం అనేది తగ్గింది అని విన్నాను. బట్ నేనైతే యూజ్ చేయలేదు కాబట్టి మీకు చెప్పలేను, ఒకవేళ యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది. బట్ గోప్రో హీరో 8లో ఏంటంటే దానికి సైడ్లో బ్యాటరీ ఉంటుంది, దానికి వేరేగా మనం కేసు కొనుక్కోవాలి. అదొకటే మైనస్ పాయింట్. నేను చూశాను, వాడలేదు, బట్ రివ్యూ చూడడం మాత్రం అదొకటే చూశాను. సో దీంట్లో మనకి ఆడియో అనేది ఇంటర్నల్గా రికార్డ్ అవుద్ది అండ్ మనం ఎక్స్టర్నల్గా ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్టర్నల్గా మనం ఆడియో రికార్డ్ చేయాలంటే దానికి ఇంకొకటి ఉండాలి. సో ఈ గోప్రో హీరో 7కి మనం ఎక్స్టర్నల్గా వాయిస్ మనం రికార్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అడాప్టర్ ఉండాలి. సో ఈ అడాప్టర్ ప్రైస్ 5000. ఇది కూడా Type-C అడాప్టర్. మనం ఎక్కడైతే ఛార్జింగ్ పెడతామో అదే ఛార్జింగ్ బోర్డ్కి ఈ అడాప్టర్ కనెక్ట్ చేయాలి. సో ఈ అడాప్టర్కి మనకి మళ్ళీ ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ ఇది మనకి 3.5mm జాక్. ఈ 3.5mm జాక్కి మనం హెడ్ ఫోన్ అనేది పెట్టాలి. సో నా హెల్మెట్కి ఆల్రెడీ నేను మౌంట్ చేశాను. జస్ట్ ఇది నేను ఇలా ఫిక్స్ చేస్తాను. సో ఆగండి, ఇలా ఫిక్స్ చేస్తే ఆడియో కూడా మనకి రికార్డ్ అవ్వదు. సో దీనికి ఇంకొకటి ఉండాలి. ఇది పేరు మర్చిపోయాను, ఒకవేళ నేను ఎడిట్ చేస్తున్నప్పుడు గూగుల్లో చూసి మీకు పెడతాను. దీనికి ఓన్లీ 2 పిన్స్ ఉంటాయి అండ్ మనం వాడే 3.5mm జాక్ మాత్రం 3 పిన్స్ ఉంటాయి. సో ఈ 3 పిన్స్ దాన్ని ఈ 2 పిన్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి అప్పుడు ఇది దీన్ని కనెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. ఒకవేళ 3.5mm జాక్ ఓన్లీ నార్మల్గా మనం గోప్రో అడాప్టర్ పెడితే అది వాయిస్ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ ఈ పిన్స్, ఇది హెడ్ అనేది ఉంటుంది, గ్రౌండ్ అని మర్చిపోయాను. అండ్ మీకు బండిల్ చెప్పాను కదా, సో బండిల్లో వచ్చిన ట్రైపాడ్ ఇది. సో ఇది ఒక ట్రైపాడ్ ఇస్తాడు అండ్ నెక్స్ట్ మనకి ఒక ఎక్స్ట్రా బ్యాటరీ ఇస్తాడు. సో ఇది మనకి గోప్రో హీరో 7 బ్లాక్లోని ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. సో ఇంకా మీరు గోప్రో తీసుకుంటే హీరో 7 బ్లాక్ ఆర్ హీరో 8 బ్లాక్. సో నేనైతే హీరో 7 బ్లాకే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం తక్కువ బడ్జెట్, 25,000. ఇంకో 10,000 పెడతా కానీ గోప్రో హీరో 8 బ్లాక్ రాదు. సో దానికి దీనికి జస్ట్ స్టెబిలైజేషన్ అండ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ మోటో వ్లాగింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే బెటర్, 25,000లో బెస్ట్ వస్తుంది. అండ్ బండిల్ కొనండి, గోప్రో హీరో 7 బ్లాక్ అని ఉంటుంది, గోప్రో హీరో 7 బ్లాక్ విత్ బండిల్ అని ఉంటుంది. బండిల్ ప్యాక్ తీసుకోండి బెటర్. ఏదైతే ఉన్నాయో ఈ మౌంట్స్ మనకి గోప్రో హీరో 7 బ్లాక్లో ఇస్తారు వాళ్ళు. బట్ గోప్రో హీరో 7 బ్లాక్ విత్ బండిల్లో ఈ మౌంట్స్ ఏవి ఉండవు. ఓన్లీ చెప్పాను కదా, కెమెరా, ట్రైపాడ్, ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ ఒక SD కార్డ్. సో ఇవే ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి 25,000. సో గోప్రో హీరో 7 బ్లాక్ ప్రైస్ వచ్చేసి 28,000 ఎంతో ఉంది విత్ మౌంట్స్. సో ఈ మౌంట్స్ ప్రైస్ ఎంత అంటే 300 రూపీస్ ఆర్ 250 రూపీస్.
సో నేను అమెజాన్లో కొన్నాను. సో దీనికి మనకు ఒక జే మౌంట్ ఉంటుంది, జే మౌంట్ అండ్ ఇది ఒక 2 మౌంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 మౌంట్స్ అండ్ జే మౌంట్ కలిపితే మనకి ఇలాగా ఒకటి రెడీ అవుతుంది. అండ్ ఇది నేను ఉలాన్జీ, సో ఉలాన్జీ అనే కేస్ కొన్నాను. ఇది ఒక 1000 రూపీస్ అనుకుంటా ఈ ఉలాన్జీ కేస్. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గోప్రో పెట్టచ్చు అండ్ ఇక్కడ మనం అడాప్టర్ పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా సెట్ ఉంటుంది. చూడండి, అడాప్టర్ అండ్ గోప్రో, సో రెండు పర్ఫెక్ట్గా ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనం టేప్స్ కానీ అవన్నీ వేసి అడాప్టర్ హెల్మెట్ కనెక్ట్ చేయడం అవే ఉండదు, జస్ట్ నార్మల్ సింపుల్ వెరీ ఈజీ. అండ్ ఇది డైరెక్ట్గా మనం జస్ట్ ఇలా ఫిక్స్ చేస్తాం అండ్ ఇక్కడ ఉన్న మైక్, దాట్స్ ఇట్. నా హెల్మెట్, కెమెరా అండ్ హెల్మెట్కి ఈజీగా మౌంట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి యాక్సెసరీస్ ఎంత పడుతుంది అంటే గోప్రో హీరో 7 బ్లాక్ విత్ బండిల్ 26,000 అండ్ ఈ మౌంట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక 250 or 300 రూపీస్, కేస్ ఒక 1000 రూపీస్, మొత్తం ఎంత అంటే 27,300 రూపీస్. అండ్ మనకి మైక్ కూడా కావాలి. ఈ మైక్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ 300 రూపీస్ ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ మైక్ కొన్నప్పుడే మనకి ఈ కనెక్టర్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్ చూసి మీరు కొనొచ్చు. సో ఇది నా గోప్రో హీరో 7 బ్లాక్ రివ్యూ అండ్ హెల్మెట్కి ఎలా సెటప్ చేస్తామనేది. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.